తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. ఈరోజు ఎందుకు ఢిల్లీ పరిపాలన ఒక ముఖ్యమంత్రిని సీల్డ్ కవర్లు ఇచ్చేసి, ముఖ్యమంత్రి చేసి మనదెందుకని చెప్పేసి తెలంగాణ మనం తెచ్చుకున్నాం. బట్ ఈరోజు చూస్తున్నాము అంటే ఇప్పటికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక 56 సార్లు హాఫ్ సెంచరీ దాటిపోయి ఇప్పుడు సెంచరీ దగ్గరికొస్తుంది ఢిల్లీకి రానున్న పర్యటనలు అని చెప్పేసి. ఇగ రోజుకో స్కామ్స్ కనపడుతున్నాయి. నైని బొగ్గు కుంభకోణం అయితేనేంది, లేకపోతే హెల్త్ పాలిసీకి సంబంధించిన అంటే తెలంగాణ భూముల అమ్మకాలకు సంబంధించి మీరు చూసి హెచ్‌సియుకి సంబంధించిన దాని మీద సవాలక్ష ఇష్యూస్ ఇప్పుడు అంటే మొత్తం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మొత్తం ఆస్తులని తెగనమ్మే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారమ్మా? అయితే మీరు చాలా ప్రశ్నలు క్లబ్ చేసి అడిగారు. హ్మ్. ఫస్ట్ ప్రశ్న ఏంది అంటే ఢిల్లీకి వెళ్ళి రావడం అనేది అవును. అది ప్రభుత్వాలకు ఉండే అవసరం వెసులుబాటు. హ్మ్. దాన్ని మనం ఏం వ్యతిరేకించాం. కానీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏమైనా నువ్వు రాష్ట్రానికి తీసుకొచ్చినావా? పట్టుకొస్తున్నావా అనేది ఇంపార్టెంట్. ఇంకా పోయి ఇచ్చినా కూడా సరిపోతది కదా! అది నేను మాట్లాడినాను. ఎందుకంటే అవునవును. సరే మీరు జర్నలిస్ట్‌గా మీరు ఏదైనా మాట్లాడొచ్చు కానీ మేము ఆధారం లేకుండా మాట్లాడడానికి లేదు. అవునవును. అయితే వెళ్ళినప్పుడు ఏదైనా ఒక స్కీమ్, ఏదైనా ఒక శాంక్షన్ అవును. లేదా పెండింగ్ ఉన్న బడ్జెట్ తెచ్చుకుంటున్నామా లేదా అనేది ఎందుకంటే ఇంపార్టెంట్. ప్రభుత్వాలు నెగోషియేట్ చేసుకోవాలి. కేంద్ర అవును. రాష్ట్ర ఎందుకంటే ఇది సమాఖ్య రాజ్యాంగం, హ్మ్. సమాఖ్య ప్రభుత్వాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అవసరం. కానీ ఈ షో పుటప్ కోసం పోయి రావడం, చేయడం అనేది ప్రతిపక్ష పార్టీలు చూసుకుంటాయి అవి. ఒకవేళ గనుక అధికార పక్షం అట్లా చేస్తే అది రాజకీయంగా వాళ్ళు ఎదుర్కొంటారు దాన్ని. మేమేమంటున్నామంటే మీరు ఎన్ని సార్లన్నా వెళ్ళండి. వెళ్ళినప్పుడల్లా ఏదైనా ఒక లాభం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఏదన్నా ఒక ప్రయోజనాల చిన్న కోసం పనైనా. చేయండి. పని చేసుకొని రండి. చేసుకొచ్చి అనౌన్స్ చేయండి. హ్మ్. మేము ఇగో ఢిల్లీ వెళ్ళి అక్కడనే అనౌన్స్ చేయండి. లేదా ఈడికొచ్చి హైదరాబాద్ వచ్చినాక అనౌన్స్ చేయండి. ఈ ఈ ప్రాజెక్ట్ తెచ్చినాం, ఇది చేసినాం. అప్పుడు ప్రజలు సంతోషపడతారు. మేము ఎన్ని సార్లు తిరిగినా ఏం కాదు. ఎందుకంటే ఎవరికి అవసరం ఉంటే ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి, ఊరు నుంచి టౌన్‌కి, టౌన్ నుంచి హైదరాబాద్ కేంద్రానికి అవసరానికి తిరిగే వాళ్ళుంటారు. అవును. కానీ ఆ తిరిగినప్పుడు ఒక ప్రయోజనం కోసం వస్తారు. ఒక అవసరం కోసం వస్తారు. కానీ ఉత్తగా బస్ కిరాయిలు పెట్టుకొని తిరగరు కదా! అవును. అది జరగకూడదని మేము కోరుకుంటున్నాం. కోరుకుంటున్నారు. తర్వాత మీరేమన్నారు ఈ హిల్ట్ పాలిసీ గాని ఇవన్నీ. అండ్ తెలంగాణ భూముల మీద అదే. ఎస్‌సీయూ గాని, హ్మ్. హైడ్రా గాని ఇవాళ నిన్న జరిగిన ఖమ్మంలోని అవును. భూదాన్. భూదాన్ భూముల్లో ప్రజలు వేసుకున్న ఈ గుడిసెలు తీసేయడం గాని, ఈ మొత్తంగా కాలనీల విధ్వంసాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. హ్మ్. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత హ్మ్. ప్రభుత్వం చేతిలో అంటే ఆహ్, వ స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ స్టేట్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ ప్రత్యేక తెలంగాణ, మన తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం దగ్గర కొన్ని భూములుంటాయి. ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటి? ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలి? ప్రభుత్వం బాగా డబ్బులు సంపాదించే వాళ్ళ దగ్గర పన్నులు తీసుకుంటది. మధ్య హ్మ్. తరగతి దగ్గర పన్నులు తీసుకుంటది. మరి ఇవన్నీ తీసుకొని ఎవరికి సహాయం చేయాలి? పేదలు. నిరుపేదలకు చేయాలి. మరి పేదలకు నువ్వు ఇల్లు కట్టిస్తలేవు. జాగిస్తలేవు. ఎక్కడో ఒక ఖాళీ జాగా ప్రభుత్వంది ఉంది. హ్మ్. ఉన్నప్పుడు వాళ్ళు వెళ్లి బలవంతంగా ఆక్రమించిండ్రా, ఏం చేసిండ్రా అనేది పక్కన పెడితే, ఒక స్ట్రక్చర్ నిర్మాణం అయిన తర్వాత ఎట్లా పడితే అట్లా కూల్చివేయడానికి లేదు. లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఏం జరిగిందో తెలవదు గానీ, హైదరాబాద్ నగరంలో, తర్వాత నిన్న ఖమ్మంలో విపరీతంగా ఈ ఇండ్ల విధ్వంసం అనేది, కాలనీల విధ్వంసం అనేది నిన్నటిదైతే నేను చూసి ఫస్ట్ టైమ్ సరే ఇవాళ సోషల్ మీడియాలో గాని నిన్న నేను చూడగానే ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రునికి చెప్పాను. ఇది గాజా విధ్వంసం లాగున్నది ఆ డ్రోన్ విజువల్ చూస్తే అని. హ్మ్. ఆ గాజా విధ్వంసం లాగా పాత గూగుల్ మ్యాప్ చూస్తే నీట్‌గా కాలనీ రోడ్లున్నాయి. ఉంటాయి. తర్వాత చూస్తే డిమాలిష్. మొత్తం శిథిలాలు. ఏందది ఒక పెద్ద బాంబు దాడి జరిగి యుద్ధం జరిగినట్టుగా ఒక కాలనీని డిమాలిష్ చేసి, ఇట్లాంటి ఇది ఇట్లా చేయడం అనేది వాళ్ళకి టైం ఇవ్వాలి. అంత ఆగం ఏమున్నది? అక్కడ ఏం పెడుతున్నారు మీరిప్పుడు? హ్మ్. అవి తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా ఒక ప్రాజెక్ట్ వస్తుందా? ఒక ఫ్యాక్టరీ వస్తుందా? ఒక ప్రభుత్వం కంపెనీ పెడుతుందా? మరి ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళ కాంపెన్సేషన్ ఏమి ఇస్తున్నారు? కన్విన్స్ చేసుకోవాలి కదా! ఇప్పుడు ఆహ్, కాళేశ్వరం కడుతున్నప్పుడు మల్లన్న సాగర్‌లో 8 గ్రామాలు మునిగిపోయినాయి. హ్మ్. ఒక అన్ని గ్రామాలు ఇచ్చినాక 2, 3 గ్రామాల ప్రజలు ఇవ్వమని చాలా కాలం ధర్నా చేసిండ్రు. సంవత్సరాల తరబడి ధర్నా చేసిండ్రు. ఆహా! ఎక్కువ కాంపెన్సేషన్ కోర్ట్‌కెళ్ళిండ్రు. అదంతా పూర్తయ్యే వరకు కూడా పూర్తిగా నీళ్లు నింపకుండా వాళ్ళని సస్టైన్ చేసి, తర్వాత కన్విన్స్ చేసి మేము కూడా వెళ్ళినాం. మేము కూడా ఒక గ్రామానికెళ్ళి వాళ్ళ తరఫున మేము వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడినాం. ఎటిగడ కిష్టాపూర్ విలేజ్‌కెళ్ళినాం మేము. ఆహా! ఫ్యాక్ట్ ఫైండింగ్‌కెళ్ళినాం. వేముల ఘాట్ వాళ్ళు ఈ 2 గ్రామాలు ఒప్పుకుంటలేదంటే ఒక గ్రామానికెళ్ళి మేము మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి అప్పుడున్న దానికంటే మీరు ఎక్కువివ్వాలి. ఒక అవును. 20% ఎక్కువియ్యండి. ఎందుకంటే అవును. లైఫ్ టైమ్ దే ఆర్ లూజింగ్ దేర్ ల్యాండ్ అని చెప్పి మేము రిప్రజెంటేషన్ కూడా చేసినాం. హ్మ్. చేసినాం సరే ప్రభుత్వాలు కొంత చేసినాయి, కొంత చేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి పూర్తి సంతృప్తి లేకపోయినా కూడా వాళ్ళందరిని ఒప్పించాల్సుంటది. హ్మ్. అట్లా కాకుండా ఇయాల మూసీ రిజర్వేషన్ పేరు మీద హ్మ్.
నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసుకుంటా పోతే అసలు ఒక హైదరాబాద్ అనేది అంటే ఒక నేటివ్ హైదరాబాద్ అనేది నిర్మాణం అయింది మూసీకి ఇటు అటు. అవును. అయితే పరివాహక ప్రాంతం. అదే మూసీకి ఇటు అటు నిర్మాణం అయి ఉంటది. సరే లోపలికి ఎవరైనా ఎంక్రోచ్ అయిండ్రు, ఎంత అయిండ్రు అనే సంగతి పక్కన పెడితే, అది మొత్తం డిమాలిష్ చేసి నేను పాత హైదరాబాద్‌ని తీసేస్తా హ్మ్. అంటే కూడా సరైంది కాదు. నిజానికి ఇవాళ ఆ గాంధీ స్టాట్స్. విగ్రహం పెట్టే ప్రదేశంలో ఆహ్, ఇవాళ మీరు చూస్తే ఏంది అంటే, నేను మొన్న మీడియాలో చూసి వండర్ అయిపోయినా. ప్రముఖుల ఇండ్లు అన్నీ కూడా మధు పార్క్ 450 రిడ్జ్ అని బండ్లగూడ ఆ! జాగీర్ దగ్గర. ప్రముఖుల ఇండ్లు ఉన్న 450 ఫ్లాట్స్ అక్కడ కూలగొట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నోటీస్ ఇచ్చింది. అంతకంటే మంచి ఇల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే నిన్న మీటింగ్ కూర్చున్నాం. పెట్టి వాళ్ళతో చెప్పండి. నెగోషియేషన్. అంత అవసరం ఏమొచ్చింది? నిజానికి అక్కడ ఫ్లడ్స్ వచ్చేది ఉంటే వాళ్ళకి రీసెంట్‌గా దాదాపుగా అంటే 10, 15 ఏళ్లుగా తెలంగాణ అక్కడ గవర్నమెంట్ ఉంటుండ్రు. మొన్న ఎప్పుడో ఒక మునిగిపోయేది 3 కదా! ఇయర్స్ బ్యాక్. అంటే ఫ్లడ్ లెవెల్ ఏదో తెలిసిపోతాయి కదా! అవును. ఆ వరదల్లో కూడా అవి మునిగిపోయింది. మొన్న వచ్చినాయి. అహా! ఈ ఈ సంవత్సరం వచ్చినాయి అత్యంత పెద్ద వరదలు. ఆ వరదల్లో కూడా అవేం మునిగిపోలేవు. అట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలకి? అంటే సరే పేదవాళ్ళు ముఖ్యంగా నేను ఖమ్మం విషయంలో మాత్రం ఏం చెప్తున్నా అంటే, ఎంత హృదయ విదారకం అంటే ఇళ్ళలోకెళ్ళి గుంజుకొచ్చి నేను లాస్ట్ నా ఇంటిని ఇంటిని చూసుకుంటా అంటే చూసుకుంటా కూడా అంటే కూడా. చూడనీయకుండా గుంజుకొచ్చి అంత చేయడం అనేది ప్రజాస్వామ్యం అనిపించుకోదండి. అంతేనా? ఎందుకంటే నెగోషియేషన్స్ ఉండాలి కదా! యెస్. ప్రభుత్వం, అవును. ప్రజల మధ్యలో ఒక నెగోషియేషన్స్ ఉండాలి. వాళ్ళు కోర్ట్‌కి కూడా ఎళ్ళిండ్రు. అక్కడ కోర్ట్‌కి ఒక్కోసారి కోర్ట్‌లో కూడా న్యాయం జరగకపోవచ్చు. కానీ వాళ్ళు ఒక కాలనీ కట్టుకున్న తర్వాత తీసేస్తామంటే, ఇక్కడేమో అపార్ట్మెంట్‌కి అపార్ట్మెంట్ లేపేస్తామంటే ఎట్లా న్యాయం అయితదండి? కాబట్టి ఈ డిమాలిషన్ అనే ఈ ప్రక్రియలో ప్రభుత్వం పునరాలోచించాలని మేము కోరుతున్నాం.